అందరికీ నమస్తే అండి. నేను మీ సునీత. దసరా నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారిని గాయత్రి అలంకరణలో పూజిస్తారు. నేను కూడా ఈరోజు అమ్మవారిని గాయత్రి రూపంలో పూజ చేస్తున్నాను. సింపుల్గా అలంకరించి పూజ చేయబోతున్నాను. నిన్న అమ్మవారికి బాల త్రిపుర సుందరి అలంకారం చేశాం కదా, ఆ పూజలో చేసిన అలంకారం ఫ్లవర్స్ని తీసేస్తున్నాను. ఈరోజు పూజ కోసం పూజ రూమ్ని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ తెల్ల ఏనుగులు అమ్మవారి ముందు చాలా అందంగా ఉన్నాయి. వారాహి అమ్మకి కూడా ఫ్లవర్స్తో అలంకరించాను. లలితాదేవికి వారాహి అమ్మ సైన్య అధ్యక్షురాలిగా ఉంటారు. ఆమెను పూజించడం వలన సకల శుభాల్ని కలిగిస్తుంది. ఆషాఢ మాసంలో వారాహి అమ్మకి నవరాత్రులు జరిగినప్పుడు నేను కూడా 9 రోజులు పూజ చేసుకున్నానండి. ఆ వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ వాచ్ దెమ్. పూజా రూమ్లో ఉన్న స్వామి అమ్మవార్లకి ఫ్లవర్స్ పెట్టి అలంకరించుకున్నాను. నేను నా పూజా రూమ్ని ప్రతిరోజు ఇలానే పెట్టి అలంకరించుకుంటాను. ఇప్పుడు లలిత అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకం చేసుకునే ముందు అమ్మవారి పసుపు కుంకుమలని ఇలా శుభ్రపరచుకొని పాలాభిషేకం చేస్తాను. ఇలా పాలాభిషేకం చేసేటప్పుడు అమ్మవారి మీద ఆ పాలదారి వచ్చేటప్పుడు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారికి బొట్టు పెట్టి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తున్నానండి. ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అమ్మవారిని ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అభిషేకం తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లు ఇలా పెట్టుకుంటున్నానండి. చూడడానికి ఎంతో బాగుంది కదా. ఈ మాత్రం అదృష్టాన్ని నాకు కలిగినందుకు అమ్మవారికి నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటానండి. అమ్మవారికి ఈ విధంగా పీఠం ఏర్పరిచి తమలపాకు, పసుపు, కుంకుమ, బొట్లు పెట్టుకొని అమ్మవారిని ఇక్కడ ఏర్పరచుకుంటున్నానండి. ఇలా ఏర్పరచుకున్న తర్వాత అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించుకుంటున్నానండి. ఈరోజు గాయత్రి అలంకరణలో ఆరెంజ్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరించుకున్నానండి. తరువాత సువాసభరితమైన మల్లెలు, పుష్పాలు, నగలతో అమ్మవారిని అలంకరించానండి. చూడడానికి నిజంగా చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు దీపారాధన కోసం దీపాలని రెడీ చేసుకుంటున్నాను. దీప ప్రమిదలకి పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేస్తున్నాను. నవరాత్రులు చేసుకునేటప్పుడు దీపాలలో నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె ఉపయోగించడం చాలా మంచిది. ఇలా అలంకరించిన దీపాలని ఏకవత్తితో వెలిగించుకొని అమ్మవారికి హారతిచ్చుకుంటున్నాను. ఈ దీపకాంతులలో అమ్మవారిని చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నారు. ఉన్నంతలోనే పూజ చేసుకోవడం అమ్మవారికి ఇష్టం అండి. ఈరోజు అమ్మవారికి నేను ఇలా బ్లౌజు, గాజులు, అద్దము, పసుపు దారం, పసుపు, కుంకుమ అమ్మవారికి పెట్టుకున్నానండి. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పులిహోర చేసి పెట్టానండి.
నేను ఈరోజు చేసుకున్న పూజ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి.